హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం అమెరికాలో వీడియోస్ చూస్తూ ఉన్నాం. ఇది అమెరికాలో బరియల్ గ్రౌండ్ అన్నమాట. సో అమెరికాలో శ్మశానం జస్ట్ రోడ్డుకు పక్కన చాలా చోట్ల ఉంటాయి. సో మనం వెళ్తూ ఉంటే నేను చాలా సార్లు చూశాను. వాటికి ఏది కూడా మనకు గోడలు కానీ లేదా ఊరికి దూరంగా కానీ అలా ఏముండవు అనమాట. నార్మల్గానే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే శ్మశానంలో కూడా స్థలం మనం ముందే కొనిపెట్టుకోవాలంట. అదేవిధంగా మన తోడ ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోతే మన పక్కనే పూడ్చిపెట్టాలన్నా, లేకపోతే వాళ్ళు చెప్పిన ఆ విధంగా ఉండాలన్నా ముందే రిజిస్టర్ చేసుకోవాలంట. సో ఇది నాకు భలే అనిపించింది. చచ్చిపోయిన తర్వాత కూడా డబ్బులు ఇచ్చి మనం ఇది చేయించుకోవాలా అని చెప్పి అనిపించింది. తర్వాత ఎవరైనా ఎవరు లేని వాళ్ళు అయితే ముందుగానే ఈ సంస్థకు డొనేట్ చేస్తే వాళ్ళు చనిపోయినప్పుడు అన్ని వాళ్ళు కేర్ తీసుకుంటారంట. ఇక్కడ మనుషులకే కాకుండా మన పెంపుడు జంతువులు, కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, అవి చనిపోతే కూడా ముందుగా డబ్బులు ఇచ్చి రిజర్వ్ చేసుకొని అక్కడ సమాధులు కడుతున్నారనమాట. నేనైతే ఫస్ట్ టైం ఇలా డబ్బులు కట్టి ఆ సమాధుల ప్లేస్ మనం రిజర్వ్ చేసుకోవాలి, లేదా ఇంకా మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకే చోట కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు అనేది నేను అమెరికాలోనే ఫస్ట్ టైం చూశాను. ఈ బరియల్ గ్రౌండ్ గురించి ఇంకా డీటెయిల్స్ ఏమైనా మీరు ఎవరికైనా తెలుసుంటే కనుక కమెంట్స్లో పెట్టండి. నాకు తెలిసినంత వరకు ఇది మాత్రమే నాకు తెలిసిందనమాట. ప్రణం 1907లో చచ్చిపోయాడా? అప్పటి నుంచి ఉందా ఇది? అట్లా ఉన్నాయి చూస్తుంటే. ఎవరు రీసెంట్ గా చచ్చిపోయిన వాళ్ళు లేవు. 1923 ఇది. ఏ 4 రాశారు ఇంద్రా. ఫ్యామిలీ ఇక్కడ కూర్చిపెట్టినట్టున్నారు. అట్లాంటావా? ఏందో ప్రొసీజర్ అర్థం కావట్లా. ఇక్కడ ఊరికే రాయల్ గుర్తింపు కోసం పెడుతున్నారా ఎట్లా అనేది. అవుతుంది దీని వెనకాల తవ్వినట్లేదా? ఊరికే స్టోన్ పెట్టేసిపోతారంటావా? లేదా ఉండింటాయి. ఆయన ఏదో పెద్దది డేవిస్ కుంపది బతుకున్నప్పుడే ఇది పెట్టేస్తారు రాయి. రేట్లు ఏమీ లేదు దాని మీద. నేను పుట్టినప్పుడు చచ్చిపోయినాడు. చూడు, బ్రదర్ సిస్టర్ అదట్టు పెట్టారు మేడం. సెంటిమెంట్ అన్నట్టుంది. సెంటిమెంట్ ఉంటారా? మా చెల్లెలు పక్కన పెట్టమని ఏదో చెప్పింటారు. వాళ్ళ అన్న వచ్చి 74లో చచ్చిపోయినాడు. చెల్లెలు ముందు చెల్లెలు కదా అక్క. అదే అక్క చచ్చిపోయింది. 36 అక్క, 74 అన్న. ఇట్లాంటివి మనం నిజంగా చూడలేం కదా ఇంత ముందువే. ఇది 1947 ముగ్గురు 1947లో. ఇది 1914, ఇది 1928, 29. కట్ చేసి ముందుకు రా ప్రణం. బహుశా శ్మశానాన్ని, అమెరికాలో శ్మశానాన్ని మనం తప్పితే ఇంకెవరు చూపించుంటారు. ఫాదర్ అంట, మదర్ అంట మధ్యలో. సో అందరు ఇక్కడే ఇక్కడ కూడా ప్లేస్ కొనాల్సిందేనా అమెరికాలో? కొనాల్సిందే అనుకుంటా, లేకపోతే ఎట్లా మరి. అదేంటో అది అంటే దానికి సింబల్ ఏమో కదా. ఏమో మరి. ఇక్కడ పూలు పెట్టినారు. వాళ్ళు పూలు మొక్కలు వేస్తున్నారా లేకపోతే ఆల్రెడీ మొక్కలు వేస్తున్నారు? చూడు, అంటే వాళ్ళు బొమ్మ కూడా పెట్టినారు. నీళ్ళు పోయకుండానే 2015 అంట. ఇది ఇప్పుడా? ఓ రీసెంట్ 17లో. అందుకనే ప్లాస్టిక్ పూలు రా. అవి ప్లాస్టిక్ పూలు నిజమే. ఈ నిజం పూలు. ఐదు బొమ్మలు కూడా చూడు ఎంత క్యూట్గా ఉన్నాయి. బొమ్మలు కూడా ఇట్లా ప్రే చేస్తున్నట్లు బాగున్నాయి కదా బొమ్మలు. ఇది 1948 మెంటో. చూడు ఎంత డిజైన్ చేయించుకున్నాడు మెంటో. మా 1925 నుంచి 2017 దాకా బతుకున్నాడు. చాలా సంవత్సరాలు కదా ఇప్పుడు. 1925 నుంచి 2017 దాకా. అంటే అదొక 75, 100+ ఇయర్స్. 100+ సెట్ వస్తుందిరా. 920 కాదులే 100 కాదులే.
కాదురా 85 85 87 75 ఇది ఒక 17. వీళ్ళు ఇట్లా ఫుడ్ తిని కూడా చీజ్లు గీజులు తిని కూడా 8 సంవత్సరాలు బతుకుతున్నారు. మన వాళ్ళు మంచి ఫుడ్ అనుకొని తినేసి అంతా. మనం ఇందాక అనుకున్నామంటే లేటెస్ట్ లేవు ఎడా అన్ని ఇవే ఉంటాయని, కాకపోతే అవి కూడా ఉన్నాయి. రాయి నాకు తెలిసి ఇక్కడ ఎవరన్నా పూడ్చిపెట్టుంటారు, రాయి పెట్టలేని వాళ్ళు అది ఏమన్నా పెట్టేస్తుంటారు. ఎక్కడైతే పంట చూద్దాం. గ్రేవ్ కూడా అక్కడక్కడ ట్రాష్ క్యాన్లు పెట్టి ఏదో పక్షి గూడు. గడ్డి అనుకుంటా. గడ్డే అది కూడా ఎంత బాగా వేసినట్టున్నారా, ఏదో మొత్తానికి పనికొచ్చేది కదా. హే అంటారు కదా. మన పక్కన అంత ఓల్డ్ సమాధులు ఎవరు లేవనుకుంటా. 1920 నుంచి ఉన్నాయిరా, 1920 నుంచి. అయితే మన వాళ్ళంతా ఇట్లా పడుకోబెట్టినట్టు పెట్టి తులసి పొట్టు పెడతారు. వీళ్ళు ఏంటంటే ఒకటే రాళ్ళు. ఇక్కడ కూడా చూడరా ఫ్లాగ్లు వాళ్ళు వార్ వెటరన్స్ ఉంటారు, పోలీస్ ఆఫీసర్ ఏదో ఉంటారు. వీళ్ళందరూ జెండాలు పెట్టిన వాళ్ళందరూ. ప్రతి ఒక్క జెండా ఒక బ్యాడ్జ్ ఉంది చూడు. ఏం బ్యాడ్జ్ నాకు కనపడలేదా? స్టార్ ఉంది ఆ జెండాకి, పోలీస్ ఆఫీసర్ అని. ఈ జెండాకి ఈగల్ ఏదో ఉంది తెలిసి, వరల్డ్ వార్ ఏదో 1949 ఇతను చనిపోయింది. సమాధికి చెట్లు అందరం చూస్తున్నాం. సూపర్. ఇది చూడు, ఈ సమాధి చూడు, మా 1861లో కట్టింది ఇది. ఈ రాయి పెట్టింది. ఇది 1827 1918లో చనిపోయింది ఇవి. ఓల్డ్ సమాధి 1931. ఇది ఓకే, అది 1827. ఇక్కడైతే కొన్ని సమాధులు పూడుకోపోయినాయి. ఈ మట్టి వేస్తా లేకపోతే వర్షానికి కదా ఎందుకో. ఇక్కడ ఏంటంటే మామూలుగా రోడ్ పక్కన అసలు ఇక్కడ కాంపౌండ్ కట్టకూడదు అంటున్నారు కాబట్టి. ఎందుకు కట్టకూడదు? గడ్డలా ఎంత కాంపౌండ్ కదా. అదేలే, కాంపౌండ్ అంటే జస్ట్ ఏదో ఒకటి ఒక కంచెలాగా అడ్డు పెట్టున్నారు అంతేగాని పెద్ద ఇదేం కాదు. గోడలు కట్టకూడదు. ఇక్కడ కూడా మనకు కొన్ని బరియల్ గ్రౌండ్ మనం చూస్తే లోపలంతా చెత్తగా కంపలు అయిపోయి అసలు కొన్నిసార్లు ఆ సమాధులు ఆడున్నాయి కూడా తెలియదంట. వాళ్ళు ఎప్పుడన్నా ఇప్పుడు మన ఆంటీ అక్కడికి పోతే అంట వాళ్ళ మమ్మీది ఇది చేయడానికి ఆ చుట్టూ ముళ్ళకంపలు అవన్నీ ఇది చేసేసి ఉన్నాయంట. మళ్ళీ అదే అక్కడ ఒక ఆయన ఈ దీనికి మెయింటైన్ అదే కాపలా కాసే ఎవరు సంథింగ్ ఆయనకి మళ్ళీ నెల కింద ఇస్తానని చెప్పి ఆ చుట్టూ క్లీన్ చేసి పెట్టమందంటే ఇప్పుడు ఇంకా ఎప్పుడు దీపం పెట్టమని ఎట్లా మరి అట్లా చేసి చెప్పేసి వచ్చాను. ఇక్కడ కొంచెం మెయింటైన్ చేస్తారు. ఆ చెట్లు కొట్టాడు ఎంత క్యూట్గా ఉన్నాయా, 2 గొడుగుల్లాగా మళ్ళీ వేసి ఉంటారు. అది దగ్గర ఆ పైన కూడా డిఫరెంట్ ఉన్నాయి చూడ. వెరైటీ అట్లా ఉన్నట్టుంది. కరెక్ట్గా గొడుగుల్లాగా వాళ్ళకేదో గొడుగు పట్టేట్టు ఉంది. జేమ్స్ కావాలంటే 74లో చచ్చిపోయినాడు ఆయన. చెట్లు బాబు చెప్తున్నా సమాధి భయం అమ్ము నేనమ్మో ఏం చేస్తాయి. నిజంగా వీళ్ళందరూ పాపం వాళ్ళ దేశం కోసం ఎంతో కష్టపడ్డవాళ్ళు చెప్పాలంటే. అంతే కదా, అంతేగా. అసలు కాశ్మీర్లో పోతేరా వాళ్ళు పాపం ఆ చలిలో అంత కష్టపడి పని చేస్తా ఇంట్లో వాళ్ళందరిని వదిలేసి చేస్తుంటే దేవుడి కాళ్ళకి కాదు నాయన వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయాలన్నట్టు ఉంది. అమ్మ చాలా దూరం చూసింది వాళ్ళతో ఫొటోస్ తీసుకోవాలా అని చెప్పి, కానీ ఎక్కడ మాకు అంత కుదరలా. ఎక్కడ కూడా
ఫుల్ సెక్యూరిటీ అనమాట అక్కడ. దేవుడితో ఫోటో తీసుకున్నాను అమ్మమ్మ. ఆమెకి కొన్ని ఉంటాయి అనమాట. ఆమెకు అబ్దుల్ కలాం ఇష్టం, అట్లా కొన్ని ఉంటాయి ఆమెకు సెంటిమెంట్స్. ఎవరైనా ఆర్మీ వాళ్ళు చూసే చాలు వాళ్ళతో ఫోటో తీసుకోవాలంటది. చూడు అక్కడ ఎంత బాగుందో. అంటే వీళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా వచ్చి ఒకే పెట్టేసి అంతే కదా, పూజలు ఇట్లా అనుకొని పోతారేమో, అంతే కదా. మన వాళ్ళు అయితే దీపాలు వెలిగించి. క్రిస్టియన్ వాళ్ళందరూ ఇక్కడ సమాధులు పెడతారు. ఓకే, హిందువులు ఎక్కడ పెడతారనే? హిందువులు ఓకే మనకు తెలిసిందే. ముస్లింలు మిగతా ఏథిస్టులు అని కొంత ఉంటారు, దేవుళ్ళు నమ్మిన వాళ్ళు. వాళ్ళ సమాధులు అందరూ ఏం చేస్తారు ఇక్కడ? వాళ్ళ సమాధులు కూడా క్రిమేట్ చేసేస్తారు ఇక్కడ. దేవుడు భక్తి ఉంటేనే కాదు కదా ఇక్కడ ఇది. ఓకే, దీనికి కూడా దారి పెట్టిన పేరు పెట్టిన చూడు. చూడు అంటే వాడు గుర్తుకి పార్కింగ్ లాట్ కూడా ఉంది చూడు అక్కడ. అంతే కదా. ఏంటంటే జస్ట్ వీళ్ళు మర్చిపోయినా సౌత్ యార్డ్. ఇక్కడ ఏదైనా ఇట్లా మీటింగ్స్ అట్లా పెట్టేదానికేమో, అంటే గొప్ప వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ గురించి ఏమన్నా చెప్పేదానికి అట్లా ఏంటది. ఈ సమాధుడు సమాధానం అదే. ఇప్పుడు మనకు కూడా ఇందిరాగాంధీ, నెహ్రూ అట్లా పెట్టినప్పుడు 42 సమాధులేనా? అవును, కింద బాబు అనే సమాధి వచ్చి కుక్కది అన్నట్టుంది. కుక్కది. కుక్కదే? ఎలా తెలుసు? నేను పైన వేసిన చూడు కుక్క కాళ్ళు. అవునా, కుక్క కూడా సమాధి కట్టారంటరా? కుక్కలకు కూడా ఇంత సమాధి కట్టారా? ఇలా గ్రేట్ రా వీళ్ళ. సరేలే, ఇప్పుడు మనం కొన్ని పెంపుడు జంతువులు పెంచినప్పుడు మనకు వాటితో బంధం ఎక్కువ ఏర్పడుతుంది. ఇది కూడా అదేనా? కుక్కలదేనా ఇది కూడా? తెలిసి ఇది రిమూవబుల్ అనుకుంటా. ఎట్లా? ఓపెన్ చేసి కాఫీ పెడతారు. ఇక్కడ ఒక స్లాట్ ఎంటీ ఉంది కదా. ఓహో, అంటే మనం ముందే కొనుక్కోవచ్చు. ఇది కూడా కుక్కదేమో చూడు. ఇట్లా ఉంటుంది. అదే కుక్క. రిచర్డ్ అటుపక్క ఉండే ఇంకా చనిపోలే. చనిపోలేదా? చనిపోయిన వాళ్ళు కూడా ముందే సమాధులు కట్టేసినారేడా? ఓ, అది లాక్ ఏమోరా కదా, దాన్ని ఓపెన్ చేసి దాని లోపల పెట్టచ్చు. ఇంకా లేదు 4132 కదా, 2002 కదా. ఓహో, అంటే ఎవరో భార్యాభర్తలేమో ముందే చేసేసుకోవాలి. ఇక్కడ కొనుక్కోవాలి. ఇక్కడ కూడా తెలిసి స్పేస్ రిజర్వ్ చేసుకోవాలి. వాష్రూమా? ఇంకా పక్కన రూమ్ పెడితే వాష్రూమ్ ఏదో వీళ్ళు క్లీన్ చేసే ఐటమ్స్ పెట్టుకుంటారు. నువ్వేమనుకున్నావు? నేనేదో సంథింగ్ ఓకే, ఏదన్నా ఎవరైనా ఉంటారేమో ఉండి ఇక్కడ చూసుకో. ఏం చూసుకోవాలి? సమాధులు చూసుకుంటారేమో. వాళ్ళు ఆలోచిస్తాం. ప్లీజ్ రెస్పెక్ట్, ప్లీజ్. ఇది ఓన్లీ డాగ్స్ రా. ఓ, డాగ్స్ తీసుకొస్తే అట్లా చేయమనే. అవును, రౌండ్ ఏందా? రౌండ్ తెల్లదే డాగ్స్ ఉండదు అన్నా స్విమ్మింగ్ పూల్. అది వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ. అదేందో దానికి తెలియాలి. ఏంటది? రౌండ్ ఏంది? ఎట్టలో నీ వల్ల గ్రేవ్ యార్డ్ లో కూడా దర్శనం అయింది. నాకు ఏడుకు వచ్చినప్పుడు చాలా దగ్గర నేను చూసినప్పుడు పూలను తీసావా? ఏంటది? ఇక్కడ కూడా ఏందో మరి, ఇది కూడా సమాధులు ఇదే ఉంటుంది. ఇది నాకు తెలిసి కొంచెం చీప్ అయిన ఇది అనుకుంటా. దీని లోపల బాడీ పెట్టేదానికి ఏం పెడతారు? బాడీలు పట్టేంత సార్ బాడీలు పట్టేంత అస్థికులు ఏమైనా పెట్టబోతారు.
దీని గురించి ఎవరికైనా తెలిస్తే కమెంట్లో చెప్పండి. దీని లోపల ఏం పెడతారు? అస్థికలు పెడతారా, లేకపోతే ఎముకలు ఏమన్నా బూడిద పెడతారా? అస్థికలకి బూడిదలకి ఏం తేడా? అస్థికలు అంటే ఎముకలు. అదేంటో తెలియలే, అది ఎల్లోగా బుజ్జి కుక్క పిల్ల. దాన్ని చూస్తుంటే మన అల్కా గుర్తొస్తుంది నాకు. ఓకే ఓకే. మా ఫ్రెండ్ చెప్తున్నాడు యూకేలో అయితే ఒకసారి సీనియర్ సిటిజన్ 50-60 దాటినాక వాళ్ళు సమాధి కోసం డబ్బులు కడతా ఉంటారంట, రిజర్వ్ చేసుకుంటారు. ఇదేంద్రా నాయన, చచ్చిపోయినాక కూడా డబ్బులేనా? చచ్చిపోయే అంతే కదా, 30 లక్షలు అట్ట అంటున్నాయి కదా అక్కడ. ఇక్కడ ఎంత? ఎవరెవరు ఎలిజిబెత్తిని 1949లో చచ్చిపోయినాయి. ఎగ్జిట్ హోపెల్ సిమెంట్ అంటే ఏంద్రా ఇదే? హోపెల్ అంటే ఏంది? పేరా? ఎటు రాసి ఉంటారేమో చూడు. రిజర్వ్ ద రైట్ వితౌట్ నోటిఫికేషన్ టు రిమూవ్ ప్లాంట్స్. ఏంది మామూలుగా తెలుగులో చెప్పరా ఇదే? ఏంలా ఇక్కడ ప్లాంట్లు అవన్నీ ఏమైనా రూల్స్ చెప్పినారు. ఇట్లా ఏమైనా మొక్కలు గిక్కలు నాటాలంటే 12 inches లోపలే నాటాలి, పెద్దగా నాటకూడదని. తర్వాత ఏమైనా మీరు నాటిన మొక్కలు ఎవరైనా ఎత్తుకొని వెళ్ళిపోతే మీరు రెస్పాన్సిబుల్. చూడు క్యూట్గా కూర్చొని ఉంది. వాళ్ళు ఏదో ఏం తెలిసేది అంటారు. మనకు సమాధుల దగ్గర ఫ్లాగ్స్ పెడతారా? పెట్టరు కదా. ఏమో సోల్జర్స్ కి సమాధి పైన సమాధి అంటారు, కాఫిన్ బాక్స్ మీద ఇండియన్ ఫ్లాగ్ కప్పే చేస్తారంట. ఇట్లా ఇన్ని సంవత్సరాలు అయినా ఫ్లాగ్లు అలా పెడతానే ఉంటారు చూడ, అంటే పోతే మళ్ళీ పెడతారు అంతే కదా. కింద ఇన్నో ఉంది అది ఫ్లాగ్, దానిపైన జెండాలు మారుస్తూ ఉంటారు. ఓకే, ఈ క్లాత్ పోయినప్పుడు రేట్ ఏమైనా అంత నీట్గా మెయింటైన్ చేసి ఇన్ని ఫ్లాగ్లు పెట్టారు. గ్రేట్. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఆర్మీలో అదంతా ఈజీగా చేయవచ్చు, ప్రతి ఒక్కరు చేయాలి. కాలేజ్ స్కూల్కి వెళ్ళే వాళ్ళందరూ ఐదర్ ఆర్మీలో వెళ్ళాలి, అంత ఎన్ఎస్ఎస్ ఉంది కదా, సర్వీస్ చేయాలి. అందువల్ల అప్పుడంతా చాలా మంది ఆర్మీకి వెళ్ళారు. ఆ పొడుగుది నిజంగా సమాధి అంటావా? జస్ట్ ఊరికే అది బరియల్ గ్రౌండ్కి ఎవరో అంత పొడుగు, ఆయన ఒక్కడిదే ఉంది పొడుగు, ఆడొక్కడు ఉంది కదా. ఆయన కూడా ఆర్మీ, ఆడ జెండా లేదు కాబట్టి ఆర్మీ ఆయన వెళ్ళాడు కదా. ఆర్మీ వాళ్ళు ఎంత రిచ్గా ఉంటారు కదా. ఓకే ఫ్రెండ్స్, అమెరికాలో బరియల్ గ్రౌండ్ ఎలా ఉంటుంది, ఏమేమి ఇది ఉంటాయి అనేది మనకు తెలిసినంత వరకు కొద్దిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. ఓకే ఫ్రెండ్స్, మోస్ట్లీ ఇలాంటి వీడియో మన తెలుగులో ఎవరు చేస్తుంటారేమో, ఇలా సమాధుల గురించి చెప్పడం అనేది. నాకెందుకో ప్రతిసారి అమెరికాలో ఉన్నప్పుడు పోతూ వెళ్తూ ఉంటే వీటిని దగ్గరికి వెళ్ళి షూట్ చేయాలనిపించింది. సో మీకు కూడా చూపించాలనిపించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.